జెన్జీ యువత ఆకాంక్షలకు అనుగుణంగా ఓ శాసనసభ్యుడిగా పనిచేస్తానని నెల్లూరు రూరల్ నియోజకవర్గం పార్థసారథి నగర్లోని జెనెక్స్ కాలేజీలో సుమారు 1000 మంది జెన్జీ యువతతో ఆయన మాటామంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. సుమారు 4 గంటల పాటు విద్యార్థులతో ఆయన ఆత్మీయ భేటీ అయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఎమ్మెల్యే కోటంరెడ్డికి అనేక ప్రశ్నలు సంధించారు. వాటన్నింటికీ ఎమ్మెల్యే సమాధానాలు చెప్పారు. కొందరు విద్యార్థులు వేసిన ప్రశ్నలను ఎమ్మెల్యే మెచ్చుకొని అభినందనలు తెలియజేశారు. ప్రతి ఒక్క యువతలో తప్పు చేస్తే ప్రశ్నించే తత్వం రావాలని ఆయన సూచించారు. వ్యవస్థలను విధ్వంసం చేసే ముఖ్యమంత్రి మాకు వద్దని, విజనున్న నారా చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, నారా లోకేష్ లాంటి నాయకత్వం మాకు కావాలని యువత అంటుందని ఎమ్మెల్యే కోటంరెడ్డి తెలిపారు. జెన్జీ యువత ప్రశ్నించడం, ఉద్యమించడం సమాజానికి ఎంతో అవసరమని చెప్పారు. ప్రశ్నించినప్పుడే సాంప్రదాయ భాషలో నలుగురు మెచ్చేలా మన భాష ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. ప్రశ్నలు అడుగుతూ ఉంటే నాకే ఆశ్చర్యం. కొన్ని ప్రశ్నలకి నేను కూడా జవాబు చెప్పలేని పరిస్థితి. నిజంగా జెన్జీ యువత ఆకాంక్షల్ని అర్థం చేసుకుని ఈ దేశంలో కానీ, రాష్ట్రంలో కానీ, లేదా అటు అధికార యంత్రాంగాలు కానీ, మీడియా కానీ, రాజకీయ నాయకత్వాలు కానీ, అవన్నీ కూడా ఏదైతే ఈ సమాజ హితం కోసం పనిచేసే రాజకీయ నాయకత్వాలు కానీ, మీడియా కానీ, ఐఏఎస్ ఐపీఎస్ వ్యవస్థ కానీ, అధికార వ్యవస్థ కానీ ఆ జెన్జీ యువత ఆకాంక్షల్ని అర్థం చేసుకుని ముందుకు సాగేదానికి మా వంతు ప్రయత్నం చేస్తాం. ప్రధానంగా నాకు ఎంత సంతోషం అంటే, మీ ప్రధానమంత్రి ఎలాంటి వాడు కావాలా అని అడిగితే ఒక విద్యార్థిని చెప్పిన సమాధానం, మా ప్రధానమంత్రి చైనాకో పాకిస్తాన్కో భయపడే బలహీన ప్రధానమంత్రి మాకొద్దు, చైనానో పాకిస్తాన్నో బంగ్లాదేశ్నో భయపెట్టే ప్రధాని మాకు కావాలా, ఈ దేశానికి భద్రత ఇచ్చే ప్రధాని మాకు కావాలా, ఈ దేశంలో ఉండే తీవ్రవాదుల్ని ఉనికించే ప్రధాని మాకు కావాలా, ఈ దేశాన్ని అన్ని రకాల ముందుకు తీసుకుపోయి ప్రపంచంలో భారతదేశాన్ని విశ్వగురువుగా నిలబెట్టే ప్రధానమంత్రి మాకు కావాలా, అలాంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ, ఆ నరేంద్ర మోడీ గారే మేము కావాలనుకుంటున్నామని చెప్పి వాళ్ళు చెప్పిన మాట. రెండోది ఏంటంటే, ఒక ముఖ్యమంత్రిగా ఎలా కోరుకుంటున్నారంటే, వాడు చెప్పినటువంటి సమాధానం, మా ముఖ్యమంత్రి భావి తరాల గురించి ఆలోచన చేయాలా, వ్యవస్థల్ని విధ్వంసం చేసే ముఖ్యమంత్రులు మాకొద్దు, మా ముఖ్యమంత్రికి ఒక మంచి విజన్ ఉండాలా, ఏదైతే ఆనాడు కంప్యూటర్లని చంద్రబాబు నాయుడు గారు అంటే చాలా మంది హేళన చేశారని మా తల్లిదండ్రులు, మా పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు. కానీ అలాంటి హేళన చేసిన చంద్రబాబు నాయుడు గారు వెనక్కి తగ్గకుండా ఆ కంప్యూటర్ల మీద పెట్టిన దూరదృష్టి వల్లే ఈరోజు ప్రపంచంలో అన్ని చోట్ల కూడా తెలుగు వాళ్ళు కంప్యూటర్ రంగంలో ముందుకున్నారు. అది మా పెద్దలు మాకు చెప్పినటువంటి మాట. అలాంటి చంద్రబాబు నాయుడు గారు, పెట్టుబడులు ఆకర్షించే చంద్రబాబు నాయుడు గారు, యువనేత నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, ఇలాంటి నాయకత్వం మాకు కావాలని చెప్పడం. స్థానిక శాసనసభ్యుడిగా నన్ను నేను సరి చేసుకోవడానికి అనేక ప్రశ్నలు, నాకు ఉపయోగపడే చాలా ప్రశ్నలు, నాకు సమాధానం ఏం చెప్పాలో అర్థం కాని ప్రశ్నలు కూడా వేయటం జరిగింది. ఏదేమైనా చాలా సంతోషంగా ఉంది. ఒక్కటి మాత్రం మాట ఇస్తూ ఉన్నా, జెన్జీ యువతకి పిలుపునిస్తూ ఉన్నా, మీరు ప్రశ్నించండి, నిలదీయండి, ఉద్యమించండి, అది సమాజానికి అవసరం. అయితే ఆ యొక్క ప్రశ్నించేటప్పుడు, నిలదీసేటప్పుడు, ఉద్యమించేటప్పుడు భారత రాజ్యాంగానికి అనుగుణంగా సభ్యత, సంస్కారాలతో, సంప్రదాయమైనటువంటి మంచి భాషతో ప్రజలను ఆకట్టుకునే రీతిలో మన ప్రత్యర్థులు సైతం వీరు చెప్పింది కరెక్టే కదా అనుకునే రీతిలో ప్రశ్నించాలని, నిలదీయాలని, ఉద్యమించాలని జెన్జీ యువత ఆకాంక్షల్ని నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఓ శాసనసభ్యుడిగా పూర్తిగా ఆచరణ చేసి చూపిస్తానని, జెన్జీ యువత ఆకాంక్షల్ని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి, యువనేత నారా లోకేష్ గారికి తెలియజేస్తానని. ప్రపంచ స్థాయి రోబోటిక్ సర్జరీలు మన నెల్లూరు నారాయణలో 26 సంవత్సరాల సంస్థాగత అనుభవం, సాంకేతిక ఆధారిత వైద్య సేవలు, ప్రామాణికత, నాణ్యత మరియు నిబద్ధత, అధునాతన 3D హై డెఫినిషన్ విజువలైజేషన్, సర్జన్ పూర్తి నియంత్రణలో పనిచేసే మల్టీ ఆర్టిక్యులేటెడ్ రోబోటిక్ ఆర్మ్స్, మిల్లీమీటర్ స్థాయి ఖచ్చితత్వం, మెరుగైన ఎర్గోనామిక్స్ మరియు స్థిరత్వం. నారాయణ రోబోటిక్ సర్జరీ, తక్కువ నొప్పి, తక్కువ రక్తస్రావం, వేగంగా కోలుకోవడం, త్వరితంగా డిశ్చార్జ్. నెల్లూరు పరిసర ప్రాంత ప్రజలకు అందుబాటులో కలదు. Hi Nilor, please subscribe to N3 TV.